టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. దీక్షా ఆన్లైన్లో శిక్షణ పొందుతున్న ప్రైమరీ ఉపాధ్యాయులకు, అంగన్వాడీ ఉపాధ్యాయులకు స్వాగతం. ఇప్పుడు మనం ఏపీఎఫ్ఎల్ఎన్2 షిఫ్టింగ్ టువర్డ్స్ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్విజ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. టీచర్స్, ఈ క్విజ్ ఆన్సర్స్ కానీ పరిశీలించినట్లయితే ఈ విధంగా మనకి క్విజ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ క్విజ్కి సంబంధించి క్వశ్చన్స్ ఈ విధంగా ర్యాండమ్గా రావడం జరుగుతుంది. మనం 20 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అయితే 20 క్వశ్చన్స్ మనకి 70% రావాలి. అంటే 14 క్వశ్చన్స్ మనకి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగినట్టయితే మనం దీంట్లో సర్టిఫికెట్ని పొందుతాం, లేదంటే సర్టిఫికెట్ రాదు. అదేవిధంగా ఈ క్విజ్ ఆన్సర్స్ వచ్చి ఈ క్విజ్ అటెంప్ట్స్ వచ్చి 3 times మాత్రమే అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. 3rd టైం దాటిన తర్వాత క్విజ్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా క్విజ్ ఆన్సర్స్ చేయవలసిన పరిస్థితి ఉంది. అయితే యాక్చువల్గా ఇది 20 క్వశ్చన్స్ కాదు, ఇవి ర్యాండమ్గా రావడంతో యాక్చువల్గా దీంట్లో ఉన్నాయి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్ కూడా చాలా ర్యాండమ్గా రావడం జరుగుతుంది. అటెంప్ట్స్ పెరిగే కొద్ది ర్యాండమ్గా ఈ క్వశ్చన్స్ మారే విధానం కూడా మారుతుంది. టీచర్కి ట్రైనర్కి కూడా ఈ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి నేను 40 క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు అందజేస్తున్నాను. ఈ 40 క్వశ్చన్స్ని మీరు ఈ క్విజ్ ఆన్సర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్విజ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. ఏపీఎఫ్ఎల్ఎన్ కోర్స్ 2 షిఫ్టింగ్ టువర్డ్స్ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి క్విజ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. అయితే టీచర్స్, ఈ క్విజ్కి సంబంధించి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ ర్యాండమ్గా రావడం జరుగుతాయి. అయితే ఈ క్విజ్ ఆప్షన్స్లో నేను మాత్రం రైట్ ఆన్సర్ని మాత్రమే మీకు చదివి వినిపించగలుగుతాను. ఎందువల్లంటే అన్ని ఆప్షన్స్ చదివినట్టయితే వీడియో లెంత్ పెరిగిపోతుంది, మీకు కూడా బోర్డమ్గా ఉంటుంది. కాబట్టి చాలా వేగంగా ఒక క్వశ్చన్కి దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ నేను రీడ్ చేయడం జరుగుతుంది. మీరు నోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను, నన్ను ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్, యాక్టివిటీస్ లైక్ కటింగ్, పేస్టింగ్, టీరింగ్, stringing the beads, fixing the puzzles, playing with blocks and playing with clay, duff, sand, water lead to. In correct answer 1, fine muscle development. Second question, expression and management of emotion and the ability to establish positive and rewarding relationship with others and the ability to explore and engage with the environment is a part of. Right answer, socio-emotional development. Third question, in a day's schedule for holistic development of the child, the 3 developmental goals must be addressed in. Right answer is an integrated manner. Fourth question, in competency based education system, assessment is used. Right answer, 4th option, as a guiding tool for students and teacher. Fifth question, the framework for foundational literacy and numeracy has been divided into. Right option, 3 developmental goals, second option. Sixth question, acknowledging the child's capacity to construct knowledge as natural learner is. Right answer, second option, constructive approach. Seventh question, the right of children to free and compulsory education Act RTE, a landmark legislation which aim to provide free and compulsory elementary education for children between 6
and 14 years of age were passed in the year. Right option is second option 2009. Eighth question, a sum total cognitive elements, functional aspects as well as interpersonal attributes and ethical values is known as. Right option third, competency. Ninth question, the guiding points for the teacher and the stakeholder to assess the progress of learning by children are. Right option second, learning outcomes. 10th question, nutrients like vitamin A, iodine, iron, zinc in the diet provide. Right option third one, micronutrients. 11th question, the amendment of Rule 23(2) of the Right to Education Act 2009 highlighted that. Right answer 1. All the states should prepare class-wise, subject-wise learning outcomes. 12th question, developmental goals 3 progresses into following subjects in grade 3. Right option 1, mathematics and EVS. 13th question, the right of the Children to Free and Compulsory Education Act RTE Act aims to provide free and compulsory elementary education for children between. Right option fourth option 6 to 14 years of age. 14th question, early childhood is a critical period of development for learning social and emotional skills, also known as. Right option first option, mental health. 15th question, learning outcomes should be. Right option third, observable and measurable. 16th question, learning outcomes for a particular class and subject are mapped to. Right option is third, curriculum. 17th question, the National Council of Educational Research and Training NCERT developed learning outcomes at the elementary stage for each class and subject in the year. Right option third, 2019. 18th question, non-responsive instructions focused on. Right option 1, complementing the syllabus without affecting the learning of children. 19th question, children have settled into pattern of learning that usually persist for life by the end of. Right option is third option, grade 3. 20th question, in the FLN framework, learning outcomes are arranged. Right option 1, spirally. 21st question, activities require running, jumping, balancing, cycling should be provided for. Right option third, large muscle development. 22nd, protein, fat and carbohydrates in the diet provide. Right option 1, macronutrients. 23rd question, in competency based education system, learning outcomes for each class are. Right option fourth, well defined and fixed. 25th, Fifth. 24th, children learn to read mechanically through simple decoding but without much comprehensive if their dash is not ensured. Right option fourth, oral languages. 25th question, in the constructive approach the teacher is seen as a. Right option 1, facilitator. 26th, Lakshya targets have been defined to monitor the progress of FLN mission by the. Right answer, second option, state functionaries. 27th, which is not an outcome of competency based education. Right option is
students acquire high marks in the annual examination? 28th question. The third year of the FLN framework is known as. Right option second, Bala Vatika. 29th. In the FLN framework, competencies and learning outcomes have been derived from. Right option is third one, developmental goals. 30th question. In competency model, instruction is designed to match the dash of the students. Right option is first option, developmental readiness. 31st question. In the competency based education model, assessment is done. Right option fourth, throughout the year. 32nd question. Instruction which does not serve the learning needs of children but focused on completing the syllabus without monitoring what children are learning is known as. Right option third, non-responsive instruction. 33. Outcome based approach does not provide. Right option is second, assessment as pass or fail. 34th question. Specific statement that describe exactly what a student will be able to do in some measurable ways are. Right option is third, learning outcomes. 35th question. The competency based education CBE is based on the idea that learners should be enabled to develop in-depth understanding of concept and principles so that. Right option is first option, they can transfer the knowledge to real life situations. 36th question. A combination of knowledge, skills and attitude appropriate to the context is defined as. Right option is competency. Third one, competency. 37th question. It is not a component of nurturing care. Right option is autonomy. 38th question. Children who maintain good health and well-being does not focus on. Right option is second, language and literacy. 39th question. Each competency has been given a number code for. Right option is fourth one, easy identification and referencing. 40th question. It is not one of the development goal of FLN framework. Right option is children participate in games and sports. ఇవి టీచర్స్ 40 క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా నుంచి ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ నోటిఫికేషన్స్కి వచ్చి చేరుతాయి. ఓకే టీచర్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.